హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ప్రేస్ లార్డ్ వాకింగ్ చూద్దామా. సామెతలు 15:31. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించిన వానికి జ్ఞానము సహవాసమును లభించును. పిల్లలు, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? జ్ఞానము. ఎవరైతే దేవుని మాటని ప్రతిరోజు కూడా ధ్యానిస్తారో, మెడిటేట్ చేస్తూ ఆ దేవుడు చెప్పిన మాటని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఏం ఇస్తారంటే దేవుడు జ్ఞానం, విజ్డమ్ ఇస్తారు. చాలామంది ప్రార్థన చేస్తాం కదా, ప్రభు నాకు జ్ఞానం కావాలి, నాకు ఇది కావాలని ప్రార్థన చేస్తాం కదా. సో నీ ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నీ దగ్గరికి రావాలి అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవార్థమైన వాక్యాన్ని ఏంటి నువ్వు యాక్సెప్ట్ చేయాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటని అక్కడికి వెళ్ళొద్దు అంటే నువ్వు వెళ్ళకుండా ఉండాలి. అది చెయ్యు అంటే నువ్వు చేసేవారిలాగా ఉండాలి. ఇలా ఉండాలంటే దేవుడి ప్రతి మాటను కూడా నువ్వు ధ్యానించి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తారంటే. జ్ఞానం వస్తే పిల్లలు ప్రపంచమంతా నీ వైపు చూస్తుంది. ఎందుకంటే జ్ఞానవంతుల వైపు యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ అంతా వాళ్ళ వైపు చూస్తారు కదా. సో అలాగా ప్రపంచమంతా నీ వైపు చూడాలంటే నువ్వేమేమి ఉండాలి? జ్ఞానవంతులై ఉండాలి. ఈ జ్ఞానం రావాలని నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అయితే దేవుడు నీకు ఉచితమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.